మదనపల్లిలో 7 ఏళ్ల బాలికపై జరిగిన అత్యాచార ఘటన అందరినీ కలిచివేసింది. తరువాత బాధితుడు భయపడి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాజంలో మహిళలపై జరిగే అకృత్యాలకు కారణాలు ఏమిటి, వాటిని నియంత్రించాలంటే ప్రభుత్వ చర్యలతో పాటు పోలీసుల పాత్ర కూడా ముఖ్యమని ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ ఎన్బి సుధాకర్ చెబుతున్నారు. సమాజంలో ఎలాంటి సమస్యను అర్థం చేసుకొని పరిష్కార మార్గాలను అన్వేషించాలని అంటున్న సైకాలజిస్ట్ డాక్టర్ ఎన్బి సుధాకర్తో మా ప్రతినిధి రవివర్మ ఫేస్ టు ఫేస్. సమాజంలో ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా మహిళల మీద దాడులు ఎక్కువయ్యాయి. అదే కాకుండా అకృత్యాలు కూడా లైంగిక వేధింపులు, అత్యాచారాలు ఇలాంటి అకృత్యాలు కూడా ఎక్కువయ్యాయి. ప్రధానంగా యువతలో వస్తున్నటువంటి మార్పులు ఏంటి, ఎందుకు ఇలాంటి యాటిట్యూడ్కి పాల్పడుతున్నారు అనే దాని మీద ప్రముఖ మానసిక నిపుణులు మనతో ఉన్నారు. ఎన్బి సుధాకర్ గారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. ఇవాళ సమాజంలో రుగ్మతలు ఎక్కువైనాయి, మహిళల మీద దాడులు జరిగే రుగ్మతలు ఎక్కువైనాయి, అత్యాచారాలు కొడిగడుతున్నారు. దీన్ని ఎలా చూడాలి సార్? ఎందుకు ఇలాంటి యాటిట్యూడ్లు పెరిగాయి? ముఖ్యంగా యువతలో అంటే పురుషుల్లో ఈ యాటిట్యూడ్ ఎందుకు ఎక్కువైందని ఎలా భావించాలి సార్? ఇదొక దురదృష్టకరమైన పరిణామం అండి. ఎందుకు దురదృష్టకరం అంటున్నానంటే, అన్ని రంగాల్లో అత్యంత ప్రగతి సాధించిన సమాజంలో, అంటే మనం ఏది అనుకున్న క్షణాల్లో, నిమిషాల్లో, సెకండ్లలో చేయగలిగిన ఈ సమాజంలో, ఈ దశలో ఇంత పరిణతి, పరిజ్ఞానం, పరిస్థితులు మెరుగైన ఈ దశలో చిన్న పిల్లలు, 7 ఏళ్ల అమ్మాయిలు లేదా ఇంకా మహిళలు వీధుల్లో తిరగలేక ఇలాంటి అకృత్యాలకు, దారుణాలకు బలైపోతున్నారంటే బాధపడాల్సిన పరిస్థితి అని. మనం ఎక్కడున్నాం? ఆటవిక రాజ్యంలో ఉన్నామా, ఆధునిక సమాజంలో ఉన్నామా? అక్షర జ్ఞానం లేని ఆ రోజుల్లో అడవుల్లో బతికే వాళ్ళ రోజుల్లో ఉన్నామా? ఈరోజు మనం అంటున్నాం అరచేతిలో ప్రపంచాన్ని చూడగలుగుతున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఆపరేషన్లు చేయగలుగుతున్నాం. డాక్టర్లు ఎక్కడో అమెరికాలో ఉండి ఇక్కడ అయినా ఉంటే కూడా అలా చేస్తున్నాం. ఇంత పరిస్థితులు వచ్చినా సమాజంలో ఉన్న అనైతిక చర్యలను ఆపలేకపోతున్నాం, వికృష్ట చేష్టలను అడ్డుకోలేకపోతున్నాం, బాలికలు, మహిళల మీద జరిగే అకృత్యాలను ఆపలేకపోతున్నామంటే మనం బాధపడాల్సిన పరిస్థితి అండి. ఈరోజు మదనపల్లిలో 7 ఏళ్ల బాలికను ఒక కిరాతకుడు రేప్ చేసి, అత్యాచారం చేసి, ఆ బిడ్డను, చిన్న బిడ్డను అత్యాచారం చేసి అహంకారపూరితంగా వ్యవహరించి ఆ తర్వాత తట్టుకోలేక అతను చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలాంటి సంఘటనలకి కారణాలు ఒకటి, మీరింత దాకా చెప్పారు, మానసిక రుగ్మతలు. మనిషి వ్యక్తిలో జరిగేదాన్ని మానసిక రుగ్మత అంటాం. ఆ రుగ్మతల ప్రభావం సమాజం మీద పడుతుంటే సామాజిక రుగ్మతలు, సామాజిక వ్యక్తిగత రుగ్మతలు దీనికి కారణం అండి. ఆ అబ్బాయిని ఆలోచిద్దాం. ఆ అబ్బాయి ఇంతకు ముందే ఇలాంటి వికృత చేష్టలు అవి చేస్తున్నారని అక్కడ చెప్పిన వాళ్ళు చెప్పారు, ఛానల్స్లో కూడా వచ్చాయి. అంటే నా అంచనా, సైకాలజిస్ట్గా నా అంచనా, అతను బైపోలార్ డిజార్డర్తో బాధపడుతున్నాడు. ఆ బైపోలార్ డిజార్డర్ అంటే ఉన్మాదం ఉంటుంది, మేనియా, అలాగే డిప్రెషన్ ఉంటుంది. అప్పుడే చంపేస్తానంటే తర్వాత నేను చచ్చిపోతానని ఏడుస్తాడు. ఈ రెండు కలగలిపిన రుగ్మతిని అంటా ఉండే, వాళ్ళు రెండు కలిసి ఉంటాయి. ఆ అబ్బాయి విపరీతమైన ధోరణి ప్రవర్తిస్తూ వచ్చాడు. అత్యాచారం జరిగి అమ్మాయిని చంపేసిన తర్వాత కూడా విచ్చలవిడిగా మాట్లాడిన వ్యక్తి ఆ తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళి చెరువులో దూకి చచ్చిపోయాడు. ఇది డిజార్డర్ అండి. ఆ అబ్బాయిని ముందే గుర్తించి తల్లిదండ్రులు చికిత్స చేయించున్నా, లేదా వాళ్ళు పోలీసులకి చెప్తే పోలీసులు తీసుకెళ్ళి చికిత్స చేయించున్నా, లేదా చుట్టుపక్కల వాళ్ళ అమ్మ మీ బిడ్డ ఇలా ఉన్నాడు, వాని వల్ల ఊరికో సమాజానికి నష్టమని ఎవరైనా కొంత చొరవ చూసుకొని చికిత్స చేయించున్నా ఈరోజు 2 నిండు ప్రాణాలు బలి కాబట్టి. అంటే ఆ అబ్బాయి నేరం చేసినా కూడా సైకాలజిస్ట్గా నేనేమంటే అయ్యోమంట. ఎందుకంటే ఆ నేరం చేసింది అబ్బాయి కాదు, అబ్బాయిలో ఉన్న రుగ్మత. ఆ రుగ్మతను ఆపలేకపోయిన తల్లిదండ్రుల నేరస్తులు, ఆ రుగ్మతను చికిత్స చేయలేకపోయిన సమాజం నేరం, ఆ రుగ్మతలు తెలిసి పట్టించుకొని పోలీసులది కూడా నేరమే. మీకు అర్థమైందా? ఇప్పుడు నాకు వివేకం కోల్పి పిచ్చోళ్ళలాగా నేను తిరుగుతుంటే నేనెవరో నాకే తెలియదు. అలాంటప్పుడు దాన్ని బాగు చేయాల్సిన సమాజం, తల్లిదండ్రులు అందరూ ఆపేశారంటే ఈ నేరం అందరిది. ఇలాంటివన్నీ కూడా అండి ఎక్కువగా మానసిక రుగ్మతలు, సామాజిక రుగ్మతలు,
హార్మోన్ వీటికి కారణం హార్మోన్లు అండి. కొంతమందిలో పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ ఇట్లా లైంగిక పరమైన ఉన్మాద లక్షణాలు వచ్చే వాళ్ళకి పారాఫిలియా, పిడోఫిలియా అని ఉంటాయండి. వాళ్ళు చిన్న పిల్లల్ని రేప్ చేయాలనిపిస్తారు, పెద్దవాళ్ళని కాదు. చిన్న పిల్లలు 14 ఏళ్ళ లోపల ఉన్న ఆడపిల్లల్ని అనుభవించాలి, అత్యాచారం చేయాలి, ముద్దులు పెట్టాలని తప్పిస్తుంటారు. ఇది చాలా పెద్ద ముసలోళ్ళలో కూడా 60-70 ఏళ్ళ వయసులో వాళ్ళు కనిపిస్తుంది. ఇవి జబ్బులని. ఇవి జబ్బులు అని మన సమాజం ఇప్పటి వరకు గుర్తించడంలే. మనం చంద్రమండలంలో ఇల్లు కడదామని ఆలోచిస్తున్నాం. ఇక్కడ ఒక అమ్మాయి, మన ఇంటి ఎదురుగా ఉన్న అమ్మాయో అబ్బాయిలో మానసిక పరమైన ఉన్మత్త లక్షణాలు ఉన్నాయి, ప్రవర్తన లోపాలు ఉన్నాయంటే గుర్తించలేకపోతుంటే మనం ఇప్పుడు అభివృద్ధి సాధించినట్ట, జ్ఞానాన్ని సముపార్జినట్ట, మూర్ఖంగా ఉన్నట్ట. కాబట్టి ఇవి చూడాలి. తర్వాత ఈ మధ్య మనం డ్రగ్స్ని నిరోధించలేక నియంత్రించలేకపోతున్నాం. గంజాయి, మదనపల్లిలో విపరీతంగా గంజాయి దొరుకుతుంది. తిరుపతిలో ఉంది మదనపల్లిలో. ఈ గంజాయి కూడా అతనిలో ఉన్న అప్పటికే ఉన్న రుగ్మతల్ని ప్రకోపింపజేసే అవకాశం. గంజాయి కానీ ఇంకొక డ్రగ్స్ ఏదైనా కానీ ఇట్లాంటివి. ఆ తర్వాత మనం అశ్లీల దృశ్యాలు ఎక్కడ పడితే అక్కడ టీవీల్లో చూడగలిగితే, సెల్ ఫోన్ తీస్తే విపరీతంగా వస్తుంటాయండి. ఇప్పుడు నా బోటోడికి కూడా ఎప్పుడైనా కనిపిస్తే మనం పట్టించుకోం, కానీ ఆ వయసులో ఉన్న పిల్లల్లో ఆ తపన ఉంటుందండి. అది మేము కూడా చిన్నప్పటి నుంచి వచ్చాం కదా, మేము అందరూ ఆ తపన ఉన్నప్పుడు దానికి అడిక్ట్ అవుతాడండి. ఎప్పుడైతే అది చూసి అతనిలో హార్మోన్స్ బాగా ప్రకోపింపజేసినప్పుడు వాళ్ళు ఒక ఆవేశం వస్తుంది, అంత నరాలన్నీ లాగుతాయి, ఏదో చేసి ఎవరినో. అందుకనే పాత రోజుల్లో మీరు అంటే తప్పు, ఇది సైన్స్గా చెప్తున్నా, కుక్కలు, గేదెలు, ఆవులు అంటే పశువులతో కూడా సంపర్కం చేసేవాళ్ళు ఉన్నారండి. నాకు తెలుసు నేను పల్లెటూరు నుంచి వచ్చా. దీన్ని ఏమంటే వాళ్ళు ఆ రోజుల్లో కనీసం అలాంటి అంటే వీడి దౌర్భాగ్యమైన మానసిక స్థితిని మరొక విధంగా చేసి, ఇప్పుడు అది లేదు. మీకు అర్థమైంది. ఇప్పుడు మనకి నలుగురితో కలిసే అవకాశం లేదు, ఎమోషన్స్ని అంటే ఉద్వేగాలని పంచుకునే పరిస్థితి లేదు, ఉపశమనం పొందే మార్గాలు లేకపోవడంలో తనలో తను పెంచుకొని ఇలాంటి దారుణాలకి ఒడిగడుతున్నారు. సార్, ముఖ్యంగా ఇవాళ అంటే డ్రగ్స్ సంబంధించినటువంటి అడిక్ట్ అయిన వాళ్ళే ఎక్కువ ఈ ఉన్మాదానికి ప్రేరేపితం అవుతున్నారు, బలవుతున్నారు అని చెప్పి ఒక వాదన వస్తుంది. అది ఎంతవరకు నిజం సార్? అవునండి. మనిషి మెదడు సక్రమంగా పనిచేస్తుంటుంది. హార్మోన్స్లో తేడా వచ్చినప్పుడు ఆ సక్రమమైన మెదడు దారి తప్పి వికృతంగా ప్రవర్తిస్తుంది. ఆ వికృత ప్రవర్తననే మనం మానసిక సమస్య అంటాం. డ్రగ్స్ వాడే వాళ్ళల్లో అంటే మందు మామూలుగా బ్రాందీ, విస్కీ, లేకపోతే ఇంకోటి, లేకపోతే గంజాయి, చెరాయిస్ ఇట్లా ఏదైనా మాదక ద్రవ్యాలు వాడినప్పుడు మెదడులో దాని ప్రభావం విపరీతం అవుతుందండి. అది ఒక ఉన్మాద స్థితికి చేస్తారు. కొంతమందిలో అతి తక్కువ మంది, ప్రతి తాగినోడు నేరం చేస్తాడని చెప్పలేం, కానీ కొందరిలో ఒక 4-5% విపరీత ధోరణి కనిపిస్తుంది. మీరు చూడండి, కొంతమంది చాలా బాగా ఉన్నా కూడా తాగిన తర్వాతనో డ్రగ్స్ వాడిన తర్వాతనో విపరీతంగా ఉంటాడు, కోసుకుంటాడు, కోస్తానంటాడు, కత్తెత్తి తిరుగుతాడు, బట్టలు విప్పేస్తాడు, బట్టలు చింపుకుంటాడు. కొందరిలో లైంగికపరమైన లక్షణాలు వస్తాయి. అవి వచ్చినప్పుడు రేప్ చేద్దామా, ఎవరినైనా చేద్దామా, కొడదామా, కొరుకుదామా, ఇవి ఉంటాయండి. డ్రగ్స్ను నిషేధించకపోతే, అశ్లీల దృశ్యాలను నిషేధించకపోతే, నియంత్రించకపోతే రాబోయే రోజుల్లో ఇది ఒక పెద్ద సమస్యగా పరిణమిస్తుంది. మనం ఈరోజు ఇంత మీడియా వచ్చింది కాబట్టి అన్నీ తెలుస్తుందండి. మీడియా లేకపోతే ఇది కూడా తెలియదు కదా మనకు. మీడియా లేకపోతే అన్నీ మూసిపెట్టేస్తుంటారు, ఎవరికి ఏమీ తెలియదు. కాబట్టి మాదక ద్రవ్యాలు అంటే డ్రగ్స్, గంజాయి ఏం కర్మ అండి. మీకు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉంది గంజాయి. తిరుపతిలో రండి, అందరికీ తెలుసు. ఇది ఎవరైనా విమర్శించనుకో, గంజాయి ఆడ దొరుకుతుంది, ప్రతి పోలీస్ స్టేషన్లో ప్రతి కానిస్టేబుల్కి తెలుసండి. ఇది నేను విమర్శ అనుకోండి. తెలీదా ఎవరు గంజాయి అమ్ముతారో? తెలీదా అండి? ఎక్కడ గంజాయి ఎవరికీ తెలియకపోతే గంజాయి ఎలా వాడుతున్నారు? పోలీసులకు గంజాయి ఎక్కడో తెలియదు, తల్లిదండ్రులకు తెలియదు, నీకు తెలియదు, నాకు తెలియదు, తాగేవాడికే తెలుస్తుంది. అందరికీ తెలుసు. ఇది ఒక పెద్ద రాకెట్ అండి, మాఫియా. అందరూ డబ్బులు తీసేసుకొని సమాజాన్ని నాశనం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఇలాంటి అరాచకాలని అరికట్టడానికి తక్షణ చర్యలు తీసుకోవాలి.
ఇది ప్రధానంగా అంటే సమాజంలో జరుగుతున్న రుగ్మతలను అరికట్టాలంటే ముఖ్యంగా మారక ద్రవ్యాలు నియంత్రించాలి, చట్టాల పట్ల అవగాహన కల్పించాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రుల మీద ఉంది, సమాజం మీద ఉంది, పోలీసుల మీద ఉంది, పోలీస్ యంత్రాంగం పై ఉందని చెప్పి కూడా స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో రవి, ప్రైమ్ 9, తిరుపతి.